ఏమండి, కొందరు అవకాశవాదులు నిజాన్ని కప్పిపుచ్చారు. ఇక బూటకాన్ని లోకాన్ని బాగా ప్రచారం చేశారు. కనుక ఒక నిజమేమంటే, ఈ దేశాన దేవుళ్లకు కొన్ని ఊర్లలో గుళ్ళు ఉంటాయి, అలాగే మరి కొన్ని ఊళ్ళల్లో గుళ్ళు లేని ఊర్లు కూడా చాలా ఉన్నాయి. కానీ ఆ గుళ్ళను, ఆ దేవుళ్ళని తయారు చేసే ఆ వడ్రంగి అనే విశ్వకర్మ తాను లేని ఊర్లు మనుగడ సాగించలేవు. దేవుడి గుళ్ళకి మనం సేవ చేస్తాము, కానీ ఆ విశ్వకర్మ అనే ఆ వడ్డాయన మన ఇళ్ళకి సేవలు చేస్తాడు. అంటే ఇల్లు, వాకిళ్ళు, కంచాలు, మంచాలు, నాగళ్ళు, బళ్ళు, పుస్తలు, మట్టెలు, కిరీటాలు ఇవన్నీ తాను చేసి అందిస్తేనే కదా ఈ విశ్వం నడిచేది. ప్రతి ఊర్లో కూడాను తాను అవన్నీ చేసి అందిస్తేనే కదా ఈ లోకం సాగేది. దేవుడికి ఊర్లు లేక, గుళ్ళు లేకపోయినా విశ్వకర్మ లేని ఊర్లు సాగడం చాలా కష్టం. నిజానికి ఆ దేవుళ్ళని, ఆ గుళ్ళని కూడాను ఆ విశ్వకర్మ గారే కదా శిలలను తీసుకొని శిల్పాలుగా మలసి అలా దేవుళ్ళను, గుళ్ళను మనకు అందించగలిగాడు. కనుక గుళ్ళు లేకపోయినా లోకం నడుచుకున్నామా, కానీ విశ్వకర్మ లేకపోతే మాత్రం ఊర్లే కాదు. విశ్వకర్మ లేకపోతే విశ్వమే లేదురా అని మహానీయుడైన ఆ వేమన గారే తెలియజేశాడు కదా. ఇన్ని విధాలుగా విశ్వకర్మ సహకారం పొందుతూ ఇట్టి ధర్మాన్ని మానవాళి గ్రహించకపోవడం అనేది, స్వార్థులు ఇంతటి సత్యాన్ని మరుగున పెట్టి ఇక బూటకాన్నే లోకాన్ని సాగిస్తున్నారు. కనుక సత్యానికి దూరమైనాము, బూటకానికి దగ్గరైనాము.